గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 655. ఈ రోజు డైలీ మనీ షోలోని ప్రెసెంట్ మన మార్కెట్ లో చాలా రోజుల నుంచి వాలటాలిటీ కనపడుతుంది కదా. సో మార్కెట్ ఫేస్ చేస్తున్నటువంటి రిస్క్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 610 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 65,508 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 192 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,523 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.11% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.36% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.64% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో చాలా ప్రెషర్ చూసాం. ఈవెన్ ఈ రోజే కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ 10 డేస్ లో చూసినట్లయితే సెన్సెక్స్ 2,300 పాయింట్స్ పైనే కరెక్ట్ అయింది. సో మన మార్కెట్ లో కంటిన్యూస్ గా ఈ ప్రెషర్ కనపడుతుండడానికి రీజన్ ఒకటి, మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా, యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన దగ్గర నుంచి మన మార్కెట్ లోనే కాదు, ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా చాలా వాలటాలిటీ కనపడుతుంది. బికాస్ యుఎస్ ఫెడ్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 లో కూడా టైట్ మానిటరీ పాలసీని మెయింటైన్ చేస్తామన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. అండ్ దాంతో పాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా ప్రెషర్ ని ఫేస్ చేశాయి. అండ్ దీంతో పాటు ప్రెసెంట్ మార్కెట్ ఫేస్ చేస్తున్నటువంటి మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, సెప్టెంబర్ మంత్ లోని లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రీసెంట్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యాయి. క్రూడ్ ప్రైస్లు ఇలా పెరగడం అన్నది మన ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం పే చేయాల్సినటువంటి ప్రైస్ కూడా బాగా పెరిగిపోతుంది. అండ్ దాంతో పాటు క్రూడ్ ప్రైస్లు పెరగడం వల్ల వేరియస్ ఇండస్ట్రీస్ లోని క్రూడ్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది కదా. సో ఆ ఇండస్ట్రీస్ అన్ని కూడా బాగా ఇంపాక్ట్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో క్రూడ్ ప్రైస్ లో ఒక్కసారి అమాంతం ఇలా పెరుగుతూ ఉండడం వల్ల మన ఎకానమీకి అది నెగిటివ్ కానున్నది. కాబట్టి మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా వాలటాలిటీ చూస్తున్నాం. అండ్ ఈ రీజన్ తోని ఈ రోజు కూడా మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటుగా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మన మార్కెట్ లోని బై సైడ్ ఉన్నటువంటి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ సెప్టెంబర్ మంత్ లోని సెల్ సైడ్ ఉన్నారు. ఇటువంటి రీజన్స్ అన్ని వస్తున్నాయి కదా గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా. ఈ రీజన్స్ అన్నిటితోని ఈ సెప్టెంబర్ మంత్ లోని ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్ గా మన మార్కెట్ లోని సెల్ చేస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ రీజన్స్ తోనే మన మార్కెట్ లో అయితే ప్రెషర్ చూస్తున్నాం. సో క్రూడ్ ప్రైస్లు ఇక్కడి నుంచి కూడా పెరిగినట్లయితే అది మన రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో క్రూడ్ ప్రైస్లు ఎంత త్వరగా కంట్రోల్లోకి వస్తే అది మన ఎకానమీ రిలేటెడ్ గా అంత మంచిది. అండ్ దీంతో పాటు మనం నిన్న డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా, నిఫ్టీ ఇండెక్సెస్ లోని ఈ రోజు రీబ్యాలెన్సింగ్ ఉన్నదని. సో ఈ రీబ్యాలెన్సింగ్ వల్ల కూడా నిఫ్టీలో కొంత ఫాల్ కనపడి ఉండొచ్చు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రీవియస్ గా మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇప్పటి వరకు ఎవరైతే నామినేషన్ ఇవ్వరో ఆ నామినేషన్ ని సెప్టెంబర్ 30th కల్లా ఇవ్వాలని, లేదంటే మీ ఫోలియోస్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోతాయని చెప్పి సెబీ అనౌన్స్ చేసింది. నౌ ఈ డెడ్ లైన్ ని సెప్టెంబర్ 30th నుంచి 2023 డిసెంబర్ 31st కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా సెబీ దగ్గర నుంచి అయితే అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో 2023 డిసెంబర్ 31st లోపు మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నామినేషన్ ని గనక అప్డేట్ చేయనట్లయితే వెంటనే అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి. లేదా 2024 జనవరి 1st నుంచి మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ అయితే ఫ్రీజ్ చేస్తామని సెబీ చెప్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫోలియోస్ లోని నామినేషన్ అప్డేట్ అయ్యి ఉందో లేదో. అప్డేట్ అవ్వలేనట్లయితే వెంటనే అప్డేట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎంసీఎక్స్ స్టాక్ 8% పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే, ఈ ఎంసీఎక్స్ వాళ్ళు న్యూ కమోడిటీ డెరివేటివ్ ప్లాట్ఫామ్ ని తీసుకొస్తామని చెప్పి చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ కొత్త ప్లాట్ఫామ్ ని తీసుకొస్తామని అనౌన్స్ చేయడంతో వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ అయినటువంటి 63 మూన్స్ వాళ్ళతోని వీళ్ళ కాంట్రాక్ట్ ని కూడా ఆ టైంలో క్యాన్సిల్ చేసుకున్నారు. కాకపోతే ఈ కొత్తగా తీసుకురావాల్సినటువంటి ప్లాట్ఫామ్ కొంత డిలే అవుతూ వస్తుండడం వల్ల వీళ్ళ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ప్రొవైడర్ అయినటువంటి 63 మూన్స్ వాళ్ళతోని వీళ్ళ ప్రీవియస్ కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవడం వలన వీళ్ళ 63 మూన్స్ వాళ్ళకి ఎవ్రీ క్వార్టర్ అడిషనల్ గా అమౌంట్ పే చేయవలసి వచ్చేది. ఇది ఎంసీఎక్స్ కి ఆ టైంలో బాగా ఇబ్బంది అయింది. దాంతో ఆ టైంలో ఎంసీఎక్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం కూడా. నో ఇప్పుడు ఈ కొత్తగా తీసుకురావాల్సినటువంటి ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అంతా అయిపోయి దాన్ని ఆల్రెడీ వీళ్ళు రీసెంట్ గా సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారు కూడా. ఇది ఇప్పుడు సక్సెస్ అవ్వడంతో ఈ అక్టోబర్ 3rd నుంచి వీళ్ళ న్యూ కమోడిటీ డెరివేటివ్ ప్లాట్ఫామ్స్ అయితే వీళ్ళు లైవ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ లైవ్ అయిపోతుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ తోని వీళ్ళు కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేయవలసినటువంటి అవసరం లేదు. దానివల్ల వీళ్ళ పైన పడేటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం ఎంసీఎక్స్ స్టాక్ లోని ఇంత పాజిటివ్ మూమెంటం చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్ గా బ్లూంబర్గ్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ నేను మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా, వేదాంత స్టాక్ బాగా కరెక్ట్ అయింది. దానికి రీజన్ వేదాంత వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని
2 times వాళ్ళు ఏవైతే బాండ్స్ ప్రీవియస్ గా ఇష్యూ చేశారో ఆ బాండ్స్ యొక్క రీపేమెంట్ చేయవలసి ఉన్నది. బట్ కానీ ఈ వేదాంత రిసోర్సెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ప్రెసెంట్ సరిగ్గా లేదు. అండ్ ఈ బాండ్ రీపేమెంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఫండ్ రైజ్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. బట్ కానీ ఏది సక్సెస్ అవ్వట్లేదు. సో దాంతోనే మూడీస్ వాళ్ళు వీళ్ళ రేటింగ్ అయితే డౌన్ గ్రేడ్ చేశారని మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఇది నిన్న కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఏమీ కాదు. లాస్ట్ 2-3 months నుంచి వేదాంత రిలేటెడ్ గా మార్కెట్ లో ఉన్నటువంటి కన్సర్న్ ఇది. నో దీని రిలేటెడ్ గానీ ఇప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వేదాంత లిమిటెడ్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ యొక్క డెట్స్ క్లియర్ చేయడానికి అని చెప్పి ఈ వేదాంత గ్రూప్ ని వీళ్ళ మేనేజ్మెంట్ రీస్ట్రక్చర్ చేయడానికి చూస్తున్నట్లుగా ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది షేర్ చేశారని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు ప్రెసెంట్ వేదాంత గ్రూప్ యొక్క స్ట్రక్చర్. దీనిలో వీళ్ళ అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, ఐరన్ ఓర్ అండ్ స్టీల్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ అన్నిటిని కూడా డీమర్జ్ చేసి దాన్ని సెపరేట్ గా లిస్ట్ చేయడానికి వేదాంత గ్రూప్ అయితే చూస్తుందని అండ్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ వేదాంత గ్రూప్ వాళ్ళు అయితే వేరియస్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా అండ్ అంతేకాకుండా వీళ్ళకి డెట్ ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఉంటాయి కదా వాటికి కూడా వేదాంత వాళ్ళు వాళ్ళ గ్రూప్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా ఇన్ఫార్మ్ చేసినట్లుగా బ్లూంబర్గ్ వాళ్ళు అయితే షేర్ చేయడం జరిగింది. సో వేదాంత గ్రూప్ పైన ఈ బాండ్ రీపేమెంట్ రిలేటెడ్ గా ఏదైతే బర్డెన్ ఉన్నదో ఆ బర్డెన్ అయితే తగ్గించుకోవడానికి ఇప్పుడు వీళ్ళు గ్రూప్ రీస్ట్రక్చరింగ్ అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో చూడాలి త్వరలో వేదాంత గ్రూప్ దగ్గర నుంచి వీళ్ళ గ్రూప్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ 24లోని ఈ బాండ్ రీపేమెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వేదాంత గ్రూప్ వాళ్ళు ఎలా బయటపడతారన్నది కూడా మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ ఈ బాండ్ రీపేమెంట్స్ గనక వేదాంత గ్రూప్ వాళ్ళు డిఫాల్ట్ చేసినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ ఇండియాలో లిస్ట్ అయినటువంటి వేదాంత లిమిటెడ్ పైన కూడా పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్లీ రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా షుగర్ ప్రైస్ ఒక్కసారి అమాంతం పెరిగిపోయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే షుగర్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి కంట్రీస్ లైక్ ఇండియా అండ్ బ్రెజిల్ వీటన్నిటిలో కూడా ఈసారి వేడి వాతావరణం బాగా ఉండడం వల్ల షుగర్ ప్రొడక్షన్ అయితే బాగా తగ్గింది. సో షుగర్ ప్రొడక్షన్ బాగా తగ్గడం వలన ఈ షుగర్ ప్రైస్లు అయితే ఒక్కసారి అమాంతం పెరిగిపోయాయి. సో షుగర్ ప్రైస్లు ఒక్కసారి అమాంతంగా పెరిగిపోతున్నాయని గమనించినటువంటి మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో షుగర్ ప్రైస్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన రీసెంట్ గానే రెస్ట్రిక్షన్స్ కూడా విధించడం జరిగింది. నో ఈ అక్టోబర్ మంత్ నుంచి అయితే కొత్త షుగర్ సీజన్ స్టార్ట్ అవునున్నది. సో ఈ న్యూ షుగర్ సీజన్ లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనీ కంట్రోల్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. అండ్ త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని మరికొన్ని రోజులు షుగర్ ప్రైస్లు అయితే ఎలివేట్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించినట్లయితే అది షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అవునున్నది కాబట్టి ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జెన్సాల్ ఈవీ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఏం చేస్తుంటుందంటే ఈ కంపెనీ కస్టమర్స్ కి ఎలక్ట్రిక్ వెహికల్ లీజింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది లాజిస్టిక్స్ కంపెనీ నుంచి 500+ టాటా ఏస్ కార్గో ఎలక్ట్రిక్ వెహికల్స్ లీజ్ రిలేటెడ్ గా అయితే ఆర్డర్ రావడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 75 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఆల్రెడీ వీళ్ళు ఈ కంపెనీకి 20+ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని లీజ్ కి ఇచ్చామని అండ్ రిమైనింగ్ వెహికల్స్ ని కూడా నెక్స్ట్ 6 months లోని మన ఇండియాలోని 5 states మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అండ్ తెలంగాణలోని లీజ్ కి ఇవ్వబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా కూడా ఒక PSU కంపెనీస్ కి 100+ ఎలక్ట్రిక్ వెహికల్స్ లీజ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పంప్స్ కంపెనీ అయినటువంటి KSB లిమిటెడ్ వాళ్ళకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి 55 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా KSB లిమిటెడ్ వాళ్ళు ఈ న్యూక్లియర్ పవర్ వాళ్ళకి వర్టికల్ సేఫ్టీ క్లాస్ పంప్స్ అయితే సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ప్రొడక్ట్ సేల్స్, సప్లై అండ్ సర్వీసెస్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లో జరగచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో KSB లిమిటెడ్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కోఫోర్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ కోఫోర్స్ వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసెస్మెంట్ ఇయర్ 2020-2021 కి గాను అప్రాక్సిమేట్లీ 82 crore 93 lakhs ట్యాక్స్ డిమాండ్ ని రైజ్ చేయడం జరిగింది. ఒక్కసారి వీళ్ళు 82 కోట్ల పైన ట్యాక్స్ పే చేయాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చిందని అప్డేట్ తోని కోఫోర్ స్టాక్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. అండ్ దీని రిలేటెడ్ గా కంపెనీ ఏం చెప్తుందంటే వీళ్ళ ట్యాక్స్ అడ్వైజర్స్ అయితే కంపెనీ కన్సల్ట్ చేసిందని అండ్ దీనికి ఒక రెజల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్
లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అయితే చాలా మంచి ర్యాలీ చూసాం కదా. అండ్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని కొన్ని స్టాక్స్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి వచ్చాయని చెప్పి మనం ప్రీవియస్ గా మన డైలీ మనీ షోస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో మిడ్ క్యాప్ స్టాక్స్ లోని కొన్ని స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి రావడంతో చాలా పిఎంఎస్ కంపెనీస్ ఈ ఆగస్ట్ మంత్ లోనే ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవడం జరిగింది. వీటిలో మనం చూసినట్లయితే క్యూబ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 7 పిఎంఎస్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ అయినట్లయితే కమిన్స్ ఇండియా నుంచి 6 పిఎంఎస్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ అయ్యాయి. అండ్ వీటితో పాటు ఇన్ఫోఎడ్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఆస్ట్రల్, టిమ్కెన్ ఇండియా, అబాట్ ఇండియా, సుందరం ఫాస్టనర్స్, ఏఐఏ ఇంజనీరింగ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పిఐ ఇండస్ట్రీస్, సింజన్ ఇంటర్నేషనల్ తో పాటుగా టాటా ఎలక్సీ లాంటి స్టాక్స్ నుంచి ఈ పిఎంఎస్ స్ట్రాటజీస్ అయితే ఎగ్జిట్ అయ్యాయి. నో పిఎంఎస్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ అయిపోయి కదా అని చెప్పి ఈ స్టాక్స్ మంచి స్టాక్స్ కాదా అంటే, సో ఈ పిఎంఎస్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి వెళ్ళాయని చెప్పి కొన్ని స్టాక్స్ లో అనుకున్నప్పుడు వాటి నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అండ్ ఎగ్జిట్ తర్వాత ఏవైతే స్టాక్స్ కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంటాయో అటువంటి స్టాక్స్ లోకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని మూవ్ చేస్తుంటారు. ఇది ఏదైనా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు పిఎంఎస్ కంపెనీస్ ఎగ్జిట్ అయ్యాయి కదా, మనం కూడా ఎగ్జిట్ అయిపోవాలంటే మీరు ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు కూడా ఒక థీసిస్ ఉంటుంది కదా, ఇంత టైం ఫ్రేమ్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అండ్ అలాగే ఈ కంపెనీకి గ్రోత్ ఆపర్చునిటీస్ ఇలా ఉన్నాయని చెప్పి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో మన థీసిస్ బట్టి ఇన్వెస్ట్ చేసిన తర్వాత నిజంగా ఆ కంపెనీ ఆ గ్రోత్ ట్రాక్ లో ఉన్నదా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం లాంగ్ టర్మ్ కి చూసి మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇలా ఎవరైనా ఎగ్జిట్ అయినా కంగారు పడిపోయి ఎగ్జిట్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఒకవేళ ఆ స్టాక్స్ కరెక్ట్ అయినా కూడా అటువంటి టైంలోనే మనకి బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి ఎస్ఐపి రూట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనకి మంచి రిటర్న్స్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ రిలేటెడ్ గా ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే ఇది భారత్ ఫోర్జ్ నుంచి అఫీషియల్ గా వచ్చినటువంటి అప్డేట్ కాదు, జీ బిజినెస్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారత్ ఫోర్జ్ వాళ్ళు అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు కలిపి ఇండియన్ ఆర్మీకి 300 ATGs అంటే అడ్వాన్స్డ్ అవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ ని సప్లై చేయబోతున్నట్లుగా అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ 3000 crores రూపీస్ అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఇంకా భారత్ ఫోర్జ్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. చూడాలి త్వరలో భారత్ ఫోర్జ్ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఏదైనా ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ కమ్యూనికేషన్ రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్ డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళకి హెచ్ఎస్బీసీ ఇండియా దగ్గర నుంచి 200 crores వర్త్ సస్టైనబిలిటీ లింక్డ్ లోన్స్ అయితే ఇష్యూ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ లోన్ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నారో దాన్ని గుజరాత్ బారుచ్ లోని వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి 200 crores వర్త్ లోన్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి పెడ్గెట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చైనీస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి షామీ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా షామీ యొక్క స్మార్ట్ ఫోన్స్ అండ్ అలాగే అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ని ఈ పెడ్గెట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. యాక్చువల్లీ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి షామీ వాళ్ళతో ప్రీవియస్ గానే కాంట్రాక్ట్ ఉన్నది. బట్ కాకపోతే ఆ కాంట్రాక్ట్ లో వీళ్ళు ఎల్ఈడి టీవీస్ ఉంటాయి కదా, వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. ఇప్పుడు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ చేసుకున్నటువంటి ఈ కొత్త కాంట్రాక్ట్ లో భాగంగా షామీ యొక్క మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ ఆల్రెడీ వీళ్ళు రిలయన్స్ జియో అండ్ మోటరోలా లాంటి కంపెనీస్ కి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ పెడ్గెట్ అనేటువంటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి PLA స్కీమ్ లో సెలెక్ట్ అయ్యి 110 crores వరకు ఇన్సెంటివ్ కూడా పొందింది. ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఆన్లైన్ గోల్డ్ లెండింగ్ ప్లాట్ఫామ్ తో పాటు డోర్ స్టెప్ గోల్డ్ లెండింగ్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి సహీ బంధు అనేటువంటి కంపెనీతోని కొలాబరేట్ అవడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు కర్ణాటక బ్యాంక్ యొక్క కస్టమర్స్ కి KBL స్వర్ణబంధు అనేటువంటి కొత్త స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగా ఈ కస్టమర్స్ అందరికి డోర్ స్టెప్ గోల్డ్ లోన్ ఫెసిలిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. ఈ డోర్ స్టెప్ గోల్డ్ లోన్ ఫెసిలిటీని ఆఫర్ చేయడం ద్వారా గోల్డ్ లోన్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ని అయితే వీళ్ళు క్యాప్చర్ చేయబోతున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. బట్ ప్రెసెంట్లీ వీళ్ళు కొన్ని బ్రాంచెస్ లోనే ఈ స్కీమ్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఫర్దర్ గా రిమైనింగ్ బ్రాంచెస్ కి కూడా ఈ స్కీమ్ ని ఎక్స్పాండ్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఇది కర్ణాటక బ్యాంక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ లో ట్రావెల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈజ్మే ట్రిప్ వాళ్ళు ప్రీవియస్ గానే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ సబ్సిడరీ కంపెనీలోని ఈజ్మే ట్రిప్ వాళ్ళు 60% స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్ ట్రావెల్ సర్వీస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎందుకు ఎంటర్ అవుతుందని ఎవరికైనా డౌట్ రావచ్చు. సో ట్రావెలర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళ ట్రావెల్ టికెట్స్ తో పాటుగా ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కొనుక్కుంటారు కదా. మైట్ బి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్
సర్వీసెస్ ఆఫర్ చేయడానికి వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవుతున్నట్టున్నారు. అండ్ మీరు కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా తీసుకున్నారా? తీసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ రీసెంట్ డేటా బట్టి చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ట్రావెలర్స్ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే ఆప్ట్ చేసుకుంటున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో దీనిలో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ లైక్ IRDA దగ్గర నుంచి అదే అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చినట్లయితే వీళ్ళు బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ KPIT టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి KPIT GmbH లోని 5 మిలియన్ యూరోస్ అడిషనల్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ KPIT టెక్నాలజీస్ GmbH అనేటువంటి కంపెనీ టైర్ 1 OEMs కి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. నో ఈ కంపెనీలో KPIT టెక్నాలజీస్ వాళ్ళు ఫండ్ అయితే ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా, మైట్ బి వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఈ ఫండ్ ని వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఏదైనా యూజ్ చేస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఈరోజు సెషన్లో హ్యాపీయెస్ట్ మైండ్స్ స్టాక్లోని ఒక్కసారి ఫాల్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్లో ఈరోజు ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్లోని 132 crores వర్త్ షేర్స్ అంటే 14,93,000 షేర్స్, ఈచ్ షేర్ 886 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఆ టైంకి ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా కొంచెం తక్కువ ప్రైస్లో ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతోనే ఒక్కసారి స్టాక్లో మనకి ప్రెషర్ కనపడింది. ఈ బ్లాక్ సెల్లర్స్ ఎవరు అండ్ బయర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్కి అప్డేట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.